Dear AP EPSET 2026 students and parents, welcome back to my channel. AP EPSET 2026 రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అందరికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను, మంచిగా వచ్చినాయి. కాకపోతే కొంతమంది టాపర్స్ ఇక్కడ జారట్లేదు అనుకోండి, అది వేరే విషయం. అందరూ ఐఐటీస్కి ఎన్ఐటీస్కి వెళ్తున్నారు. ఇక 2000 నుంచి బిలో 2000 తర్వాత గ్రేటర్ దాన్ 2000 ఎవరికైతే వచ్చినాయో 3K 2K వీళ్ళందరూ ఓసీ పిల్లలు మరి ఎంసెట్ ఏపీ ఎఫ్సెట్ 2026లో చేరే అవకాశం ఉంది. మరి త్వరలో మనకి కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. 20వ తారీఖు నుంచి అంటున్నారు. 20th జూలై నుంచి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ 20th జూలైలో కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మన దగ్గర ఉండవలసిన సర్టిఫికేట్స్ ఏంది, మీ దగ్గర ఆ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. ప్రతి ఒక్కళ్ళు సర్టిఫికేట్స్ ఇంపార్టెంట్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. మీ సర్టిఫికేట్స్ వాళ్ళు కౌన్సిలింగ్ వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్కి అలో చేస్తారు. ఏ సర్టిఫికేట్ మిస్ అయినా యు ఆర్ నాట్ సపోజ్ టు అలో టు ద వెబ్ ఆప్షన్స్. అందుకని సర్టిఫికేట్స్ జాగ్రత్తగా పెట్టుకొని ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో ఒకసారి చూసేద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మరి మెంటర్షిప్ తీసుకోవాలంటే తీసుకోవచ్చమ్మా, నో ప్రాబ్లం. 2000 రూపీస్ పే చేయాలి దీనికి. మరి ఇది మన వాట్సాప్ నెంబర్. మీకు కాలేజీలో చేరే వరకు కూడా మీకు సపోర్ట్గా ఉండటం అయితే జరుగుతుంది. కొంతమంది రూరల్ ఏరియాస్లో ఉన్న పేరెంట్స్ కానీ మరి అదేవిధంగా స్టూడెంట్స్ కొంచెంమంది అర్థం కాదు, వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ మరి ఏ బ్రాంచ్ పెట్టుకోవాలి, మీకు వచ్చిన ర్యాంక్ ఎంత, దానికి ఏ బ్రాంచ్ పెట్టుకుంటే ఎలా పెట్టుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీలో ఎలా పెట్టుకోవాలో కూడా మనం గైడెన్స్ అయితే ఇవ్వటం. దీనికి సంబంధించిన డేటాబేస్ అయితే మన దగ్గర ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 2 లక్షల సీట్ల పైగా ఆంధ్రప్రదేశ్లో ఉండే ఏపీ వెబ్సైట్కు మరి ఉండి దీనికి సంబంధించిన డేటా అయితే వీళ్ళన్నిటికీ అన్ని బ్రాంచ్లకు సంబంధించిన డేటా అయితే మన దగ్గర రెడీమేడ్గా ఉంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వాడుకోండి. మరి మెంటర్షిప్ తీసుకోండి, తగిన మీకు పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఇవ్వబడదు. మీరు చూసినట్టయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్, సర్టిఫికేట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్, సేమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ 2 సెట్లు జిరాక్స్ కాపీస్ అయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్. అంటే ఇక్కడ ఏపీలో ఆన్లైన్లో ప్రొవైడ్ చేయాలమ్మా, ఫిజికల్గా వెళ్ళవలసిన అవసరం లేదట్టుకుంటే ఆన్లైన్లో మీ దగ్గర ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర మరి ఏపీ ఇది ఇక్కడ తెలంగాణ పెట్టాను, ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. డీటో నో ప్రాబ్లం. ర్యాంక్ కార్డు అక్కడైనా ఎక్కడైనా సేమ్ ఉంటుంది. హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఏపీ ఎస్ఎస్సి బోర్డు యొక్క మెమో ఉండాలి మీ దగ్గర. ఇవన్నీ స్కాన్ తీసుకుని పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏపీలో ఎలా ఉంటుందంటే ఆన్లైన్లోనే పెట్టాలి, ఫిజికల్గా మనం వెళ్ళవలసిన అవసరం లేదట్టుకుంటా. మరి ఇక్కడ తెలంగాణలో అయితే ఫిజికల్గా వెళ్ళి వెరిఫికేషన్ చూసుకోవాలి. తర్వాత ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ వెళ్ళాలి. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది. మీకు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ వచ్చినా పర్వాలేదు, కానీ ఇక్కడ ఈ స్టడీ సర్టిఫికేట్ 6వ తరగతి నుంచి 6th to ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్. ఈ స్టడీ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. ఇవే మీరు లోకలా నాన్ లోకల్ క్యాండిడేట్స్ అని డిసైడ్ అవుతాయి. లోకలా నాన్ లోకలా, ఎందుకంటే నాన్ లోకల్ క్యాండిడేట్స్కి మరి సీట్లు, లోకల్ క్యాండిడేట్స్కి 85% సీట్స్ ఉంటాయి, నాన్ లోకల్కి 15% సీట్స్ ఉంటాయి ఉండే అవకాశం. ఈ స్టడీ సర్టిఫికేట్ జాగ్రత్తగా, ఇప్పుడు కొంతమంది 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 2-3 స్కూళ్ళు మారి ఉంటారు. ఇప్పుడు 6 నుంచి 7కి ఒక స్కూలు, 7 నుంచి 8కి ఒక స్కూలు, 8 నుంచి 9కి ఒక స్కూల్, ఇలా ఇవన్నీ స్టడీ సర్టిఫికేట్లు మీ దగ్గర ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి. లేకపోతే మీరు ఇమ్మీడియట్గా ఆ స్కూల్కి వెళ్ళండి, ఆ పర్టికులర్ స్కూల్కి వెళ్ళి స్టడీ సర్టిఫికేట్ తీసుకోండి. సరే ఇంటర్మీడియట్ అంటావు, ఇంటర్మీడియట్ దాదాపు 90% పిల్లలు ఒకే కాలేజీలో చదువుతారు కాబట్టి ఒక 10% మళ్ళీ అటు ఇటు మారుతారు. ఒక సంవత్సరం ఒక ఏరియాలో ఒక కాలేజీలో చదువుతారు, ఒక సంవత్సరం ఒక కాలేజీలో చదువుతారు. డిస్టిక్ మారినప్పుడు వాళ్ళు పేరెంట్స్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఈ విధంగా మరి వాళ్ళు మారే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్లో 90% సేమ్ ఉంటాయి. మరి స్కూల్ ఎడ్యుకేషన్లో ఏంటంటే 50-50 అటు ఇటు మారుతూ ఉంటారు. అన్ని సర్టిఫికెట్స్లు మీ దగ్గర ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. తర్వాత టీసీ మీ దగ్గర ఉంటుంది కదా, ఇంటర్మీడియట్ టీసీ మాత్రం ఉండాలమ్మా. ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజీలో ఒక టీసీ ఇస్తారు, ఆ టీసీ మాత్రం ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికెట్ 2026 తర్వాత ఫ్రెష్ ఈ సంవత్సరం ఉన్న సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. లేకపోతే మీరు ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి యూ కెన్ గెట్ ఇట్, నో ప్రాబ్లం. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్. తర్వాత బీసీఏ క్యాష్ సర్టిఫికెట్ ఎస్సీ ఎస్టీ పిల్లలు, అదేవిధంగా ఎస్సీ పిల్లలు కొత్తది తీసుకుంటే మంచిది.
వీళ్ళు 2 రకాలుగా విభజించారు, 3 రకాలుగా, 1, 2, 3, SC1, SC2, SC3. ST సర్టిఫికెట్ మీ దగ్గర ఉండాలి. తర్వాత బీసీ సర్టిఫికెట్ A, B, C, D, E. ఈ 5 వర్గాల సర్టిఫికెట్స్ మీ దగ్గర ఉండాలి. స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి మీరు సచివాలయంలో తీసుకుంటే హ్యాపీగా. మరి రెసిడెన్స్ సర్టిఫికేట్ నాన్ లోకల్స్ అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. సేమ్ క్యాండిడేట్స్ నాన్ లోకల్, ఒకవేళ నాన్ లోకల్స్ అవుతుంటే ఇఫ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ కెన్ ఆర్డర్ టు కన్సిడర్ దెమ్ అలాట్మెంట్ ఆర్డర్. ఇవి నాన్ లోకల్స్, ఇవి సర్టిఫికెట్స్ అమ్మ, జాగ్రత్తగా చూసుకోండి. టీసీ ఎక్కువగా మనకు కావాల్సింది స్టడీ సర్టిఫికెట్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్, ఇవి ఉంటేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే ఇన్కమ్ సర్టిఫికెట్స్ అండ్ స్టడీ సర్టిఫికెట్ లోకల్లో సీట్ రావాలంటే ఉండాలి ప్రతి ఒక్కరు. ఇదమ్మా, ప్రతి ఒక్క సర్టిఫికెట్స్ ఇప్పుడే తీసుకుని పెట్టుకోండి, లేకపోతే మీకు సీటు వచ్చే అవకాశం ఉండదు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఏపీ వెబ్సైట్ మనకు 20వ తారీఖు నుంచి వస్తాయి కౌన్సిలింగ్. 20th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే జూలై అన్నారు, మరి అఫీషియల్గా ఎప్పుడు నుంచి స్టార్ట్ అయ్యేది ఇంకా 20th అవ్వచ్చు, 25th అవ్వచ్చు, ఇంకా చెప్పలేము మనం. ఏపీ వెబ్సైట్ని మనకి రిజల్ట్స్ వాళ్ళు 1 month డిఫర్ అయ్యారు కదా, డిలే చేశారు కదా. మరి ఇది కూడా మరి డిలే అవ్వటం వల్ల ఒక రకంగా మంచిది మనకి. ఈలోపు సీశాబ్ కూడా జరుగుతుంది. కొంతమంది స్టూడెంట్స్ సీశాబ్ కోసం ఏగర్లీ వెయిట్ చేస్తారు. సీశాబ్లో కూడా వాళ్ళ అదృష్టం పరీక్షించుకుని ఎంసెట్లోకి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. సీశాబ్ మనకి 24, 25 నుంచి ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి మరి జరుగుతుంది, నో ప్రాబ్లం ప్రతి ఒక్కరికి. మరి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇంజనీరింగ్లో మంచి కాలేజీలో చేరనమ్మా, మంచి సీశాబ్లో కానీ ఏపీఎంసెట్ టాప్ కాలేజీల్లో చేరటానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరైనా ఉంటే మెంటర్షిప్ ఎవరైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏపీఎఫ్సెట్కి సంబంధించిన మీకు సంబంధించిన గైడెన్స్ కానీ డౌట్స్ క్లారిఫై చేయడానికి మన ఛానల్ పెట్టాం. చాలామంది మరి తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు చాలా డౌట్లతో ఉంటున్నారు. ఆ డౌట్స్ అని క్లారిఫై చేయడానికి మన ఛానల్ని రన్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వాడుకోండి. మరి మెంటర్షిప్ అయితే ఎవరైనా కావాలంటే తీసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మై సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.